రోడ్డు రోమియో కేఫ్ ఆపోజిట్లో ఉంటాము. మా అత్తగారికి గాల్ బ్యాగ్స్లో రాళ్ళు ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి పోయిన సోమవారం హాస్పిటల్కి వచ్చాము. సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత మేము హాస్పిటల్లోనే ఒక వారం ఉండాలని చెప్పారు. ఉండాలని చెప్పిన తర్వాత మాకు ఇంట్లో గోల్డ్ ఉంది, ఇంట్లో సేఫ్టీ కాదని చెప్పి మేము హాస్పిటల్ కాడికే తీసుకొచ్చుకున్నాము. అది ఈ వారం అంతా ఉండింది మా దగ్గరే. రాత్రి డిశ్చార్జీ రాశారు. డిశ్చార్జీ మాకు అవన్నీ పేపర్లు అవి వచ్చేసరికి రాత్రి 11 అయింది. 11 ఈ టైంలో ఏం పోతాంలే అని చెప్పేసి బిల్లు అన్నీ పే చేసేసి ఇంకా మేము రూమ్లో పనుకున్నాము. తెల్లారుజామున 3 గంటలకి అయ్యి ఒక ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి ఆ బ్యాగ్ అయ్యి అపహరించుకొని పోయాడు. ఆ బ్యాగ్ని కింద ఈ సీసీ కెమెరాలో చూస్తే ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకుపోయి మొత్తం అక్కడే పెట్టేసి ఆ గోల్డ్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. అందులో 5,000 రూపాయలు, 10,000 రూపాయలు క్యాష్ ఉంది. ఒక పక్క 5,000 తీసుకున్నాడు, ఇంకొక పక్క చూడలేదు. 5,000 ఉంది. సుమారు 13 ఉండొచ్చు సార్. హాస్పిటల్లో మేము కేసు పెట్టున్నాము, సార్ వాళ్ళు చూస్తారు, అన్నీ మేము చూసుకుంటాం అంటున్నారు సార్. సెక్యూరిటీ ఉంది సార్, ఉన్నా కానీ వాళ్ళు పనుకొని నిద్రపోతున్నారంట ఆ టైంలో. తెలియదు సార్, హాస్పిటల్లో నిర్లక్ష్యమని మనం ఏం చెప్పలేము. వాళ్ళు అవును సార్, అది హాస్పిటల్ నిర్లక్ష్యమే. సెక్యూరిటీ లేదు, ఏం లేదు. సీసీ కెమెరా సెక్యూరిటీ బయటికి తీశారు. గోపాలకృష్ణ హాస్పిటల్ సార్. నా పేరు శైలజ. మా అమ్మకు బాగాలేకపోతే హాస్పిటల్లో చేరాము. ఆపరేషన్ చేశారు, అంతా బాగుంది సార్. నిన్న నైట్ దొంగతనం జరిగింది సార్. 12 సవర్లు సార్. 3:30 ఆ ప్రాంతంలో అంట సార్. సీసీ ఫుటేజ్ తీస్తే దాంట్లో తెలిసింది సార్. హాస్పిటల్ వాళ్ళు చెప్పాను సార్. చెప్పంగానే వాళ్ళు కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున చూశారు సార్.